ఈరోజు 2వ తారీఖు ఫిబ్రవరి 2026 సోమవారం. ఈరోజు సింహరాశి వారికి విద్యార్థులు ఏకాగ్రత లోపించడం వల్ల మీ చదువు పాడవుతోంది. అలాగే చదువు అర్థం కాక ఇబ్బందులు కనపడుతుంది. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఉద్యోగస్తులు ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యోగం పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారంలో స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఇంట్లో మాట పలవలసి రావడం కానీ, పరపురుష వ్యామోహం కానీ కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే వారందరికీ కూడా ఆర్థిక నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వస్తువులు కొనడం వల్ల ధన నష్టం కనపడుతోంది కాబట్టి కొంచెం తత్వ జాగ్రత్తలు ఆన్లైన్ షాపింగ్లు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక అవసరానికి డబ్బులు చేతికి అందక అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. ఈరోజు ఒంటరి ప్రయాణం మంచిది కాదు. మద్యపాన వ్యసన పరులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఉన్నాయి. ఇక సోదరులతోటి ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యల వల్ల మనశ్శాంతి కోల్పోవడం కనపడుతోంది. అలాగే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎక్కువైపోవడము, నరదిష్టి ఎక్కువైపోతుంది. జాగ్రత్త. ఈరోజు నిద్ర సరిపోకపోవడం వల్ల శారీరక నీరసము, అలసట పెరుగుతాయి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావాలి. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. ఇక ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. అలాగే పక్కవారి మాటలు విని భార్యాభర్తల మధ్య గొడవలు పడే అవకాశం ఉంది. జాగ్రత్త. భారీ పెట్టుబడులను వాయిదా వేయండి. షేర్లకి, ట్రేడింగ్లకి దూరంగా ఉండండి. కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.